కిరణ్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మ్యాచ్ కు సంబంధించి వచ్చిన రాజకీయ విమర్శలు చూస్తున్నారు కదా, విన్నారు? సో సింగరేణి డబ్బులు ఎట్లా స్పాన్సర్ చేస్తారు, వాళ్ళకే బోలెడని కష్టాలు ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఫుట్బాల్ కు సంబంధించి మన దగ్గర ఎంత ఆదరణ ఉన్నది, ఏంటిది, దానికోసం ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇంకా మున్ముందు ఎలా వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకొచ్చినా ఓకే అనుకోండి. బట్ అంతగా లేనటువంటిది కేవలం ఇక్కడ మీ కోరిక తీర్చుకోవడం కోసం మాత్రమే ఈ మ్యాచ్ను ఇప్పుడు ఎగ్జిబిట్ చేస్తున్నారు అనేది వాళ్ళ విమర్శ. ఒకటి ముందుగా ఎండల లక్ష్మీనారాయణ గారు, తర్వాత రాకేష్ గారు మాట్లాడినట్టు వారు సీఎం ముఖ్యమంత్రి గారి కోరికలు తీర్చుకోవడానికే ఈ మ్యాచ్లు కానీ ఇంకోటి కానీ ఇంకేదో అందాల పోటీలు కానీ ఇవన్నీ పెడుతున్నారు అనేది మాట్లాడుతా ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నా వారి రాజకీయంగా విజ్ఞత కలిగిన వాళ్ళు, సీనియర్లు, యూనివర్సిటీలు చదువుకున్న వాళ్ళు, మిగతా వాళ్ళు శాసనసభ్యులుగా పనిచేసినారు. సరే, వారికి ఇద్దరికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ఏదైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఒక ప్రోగ్రామ్ చేయదలుచుకుందంటే ఆయన సొంత కోరికల కోసమో లేకపోతే ఆయన ఎప్పుడు చిన్నప్పుడు చేయలేదు ఇప్పుడు చేయడానికి కాదు. ప్రతి అంశం కూడా అది ఏ ముఖ్యమంత్రి అయినా, రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, రాజశేఖర్ గారైనా, ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రోగ్రామ్ స్టేట్ లెవెల్లో చేస్తుండో అంటే అది ఒక రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడుతుందేమో, ఏదైనా అభివృద్ధి కోసం కానీ, లేకపోతే గ్లోబల్ గా వరల్డ్ వైడ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమో, లేకపోతే అక్కడి నుంచి ఇన్వెస్ట్ల కోసమో, లేకపోతే క్రీడాపరంగానో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం అన్నిటికీ అనువుగా ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికైనా, లేకపోతే ఈవెంట్స్ అంటే ఏమంటారు ఈ ఆటలు ఆడడానికైనా, దేనికైనా ఇది అనువుగా ఉంది, తెలంగాణ రాష్ట్రం ఇక్కడ అనుకూలంగా ఉంది, ఎవడైనా అక్కడ పోవచ్చు, వెళ్ళొచ్చు, చేయొచ్చు, ప్రోగ్రామ్స్ చేయొచ్చు అన్నదాన్ని షో చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకొని వస్తారు. దానిలో భాగంగానే ఈ మెస్సీ టూర్ కూడా ఆయన ఓన్లీ తెలంగాణ రావట్లేదు, భారతదేశ వ్యాప్తంగా 4-5 మెట్రో నగరాల్లో ఈ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నారు. వారి రాష్ట్రాల అభ్యర్థన మేరకు లేదంటే వారి షెడ్యూల్ ప్రకారం చేస్తా ఉన్నారు. దీంట్లో మన తెలంగాణ రాష్ట్ర స్వార్థం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రానికి మెస్సీ ఒక లెజెండరీ ప్లేయర్ అయినా, ఒక చిన్న స్థాయి నుంచి, ఒక పేదరిక నుంచి ఒక టాప్ లెవెల్కి వెళ్ళి అందరికి ఒక ఇన్స్పైరింగ్ గా నిలిచిన వ్యక్తిని ఇలా తెలంగాణకు తీసుకొచ్చి, తెలంగాణ ఉన్న వారు అన్నట్టు ఫుట్బాల్ ప్లేయర్ కానీ, ఫుట్బాల్ గ్రౌండ్ కానీ చాలా తక్కువ తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికోసం రేపటి నుంచి మేము ఇప్పుడు చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఫుట్బాల్ ప్లేయర్ ని, ఫుట్బాల్ గ్రౌండ్ అని, ఫుట్బాల్ తెలంగాణ రాష్ట్ర టీం ని కూడా దేశ లెవెల్లో, ప్రపంచ లెవెల్లో పరిచయం చేయడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని కూడా మేము చెప్తా ఉన్నాం. మరి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందేమో. గతంలో వారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని ప్రధాన పత్రికల్లో ఆయన పెద్ద ఫోటో పెట్టుకొని యాడ్స్ ఇచ్చినారు. మరి ఎందుకు అక్కడ అప్పుడు ఎవరి పైసలని యాడ్స్ ఇచ్చినారు? వాళ్ళు గుళ్ళు గోపురాలు దిగారు, వేరే రాష్ట్రాలకు పోయి రైతులకు చనిపోతే ఆయన ఫండ్స్ ఇచ్చి వచ్చారు. మరి అప్పుడు ఎవరి పైసలని ఇచ్చి వచ్చారు? మరి దానికి సమాధానం చెప్పరు. ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుంది, మెస్సీ ఫోటో లేదని. అంటే మెస్సీ ఫోటో ఎందుకు లేదు ఇవాళ అంటే రేవంత్ రెడ్డి గారికి కనపడడమే వీళ్ళకి ఇష్టం లేదు. అంటే ఇక్కడ కాదు, ఎక్కడ రేవంత్ రెడ్డి కనపడ్డా వీళ్ళకి ఇష్టం ఉండదు. సో ప్రతి దానికి పాయింట్అవుట్ చేసి దాన్ని మైక్రో లెవెల్లో చూసి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది, ఆ ఫోటో లేదు, ఈ ఫోటో లేదు అంటే, గతంలో మీరు దేశవ్యాప్తంగా పత్రికల్లో, అన్ని లాంగ్వేజ్ పత్రికల్లో మీరు యాడ్స్ ఇచ్చుకున్నారు. మరి అప్పుడు ఎవరు సొమ్మాన్ని ఇచ్చుకున్నారు అని అడుగుతున్నాం. అందరికి పోయి అక్కడెక్కడ వేరే రాష్ట్రాలకు పోయి వాళ్ళకి సాయం చేస్తా అని చెప్పి వచ్చి సాయం చేసిర్రు. మరి ఎవరు సొమ్మాన్ని ఇచ్చిర్రు మీరు చెప్పాలంటున్నా. మీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కానీ, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లెవెల్లో పరిచయం చేయడానికి, ఇన్వెస్ట్ తీసుకురావడానికి, క్రీడాపరంగా కూడా మేము ముందు ఉన్నాం, మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పడానికి, ఈ స్టేట్ ని ప్రపంచానికి పరిచయం చేయడానికి తప్ప వేరే ఏవో స్వార్థం కాదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అంటారు, రేవంత్ రెడ్డి స్వతహాగా ఆయన ఫుట్బాల్ ప్లేయర్ అది. సో ఆయన ఇవాళ ముఖ్యమంత్రి గారు మెస్సీ ఆడడంతో ఇంత పెద్ద ఎత్తున అంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు ఈ మ్యాచ్ ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎస్, డెఫినెట్ గా దానికోసం చేస్తున్నాం. దాంతో పాటు ఫుట్బాల్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా తీసుకుపోవడానికి, విద్యార్థులను అటువైపు ఆకర్షించడానికి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే వారు నవీనత మాత్రాన మీరు 10 సంవత్సరాల కాలంలో మీరు కిరణ్ గారు అంటే ఆకర్షించడం అనే కాదు, ఆకర్షించిన తర్వాత వాళ్ళకి మనం ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ అంటే స్పోర్ట్స్ కు సంబంధించి నాట్ ఓన్లీ తెలంగాణ అనే కాదు, ఓవరాల్ గా కూడా ఇప్పుడు ఒలింపిక్స్ వాటికి అట్లా వెళ్ళినప్పుడు మనం ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాం, ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం వాళ్ళ దగ్గర నుండి అనేది పెద్ద డిబేట్ అది. సో ఇక్కడ మనకు పునాదుల స్టేజ్ లోనే లేదు ఫుట్బాల్ అనేది. సో ఇప్పుడు వాళ్ళని ఆకర్షించిన తర్వాత వాళ్ళకి అంతగా ఫెసిలిటీస్ ఇచ్చేంత ఇది మనకు రాష్ట్రంలో ఉండాలి కదా, లేదంటే అది కూడా మనం స్పాన్సర్షిప్ అట్లా దోస్ కైండ్ ఆఫ్ థింగ్ ఆలోచిద్దామా, లైక్ ఎట్లా? డెఫినెట్ గా మేడం, మేమేమనుకుంటున్నాం అంటే మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఒకటి యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొచ్చినాం, స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. వేరే దేశాలకు వెళ్ళి స్పోర్ట్స్ ఎట్లయితే అక్కడ యూనివర్సిటీలలో ఉందో అక్కడ నుంచి కూడా ఏమంటారు ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ స్పోర్ట్స్ ని
ప్రముఖంగా ప్రమోట్ చేయడానికి చాలా రకాల పాలసీలు కూడా తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగానే ఫుట్బాల్ ని కూడా ఇక మీదట రాబోయే రోజుల్లో ఫుట్బాల్ అన్ని రకాల ఫెసిలిటీ కల్పించి మన దగ్గర నుంచి ప్లేయర్స్ తయారు చేయాలన్నదే మా లక్ష్యం. ఇవాళ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం, రేపు రాబోయే రోజుల్లో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. దానికోసం దాంట్లో భాగంగా ఇది ఒక పార్ట్ మాత్రమే. మిగతాది కూడా నేను చెప్పినట్టు టూరిజం కానీ, లేకపోతే బిజినెస్ పరంగా కానీ, లేకపోతే ఇక్కడ ఏమైనా క్రీడలు ఇంటర్నేషనల్ క్రీడలు నిర్వహించుకోవడానికి కానీ ప్రతి దానికి ఇక్కడ అనువుగా ఉందని చెప్పడానికి ఈ యొక్క మెస్సీ టూర్ ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనేది మా ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ టూర్, దీంట్లో ముఖ్యమంత్రి మెస్సీ ఇద్దరు కూడా లాస్ట్ చివరి 10 నిమిషాల్లో ఆడుతుర్రంటే దానికి ఇంకా ఎక్కువ క్రేజ్ వస్తుంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అన్న దానికోసమే తప్ప ముఖ్యమంత్రి గారికి ఏదో సొంత స్వార్థ కోరికలు కానీ ఇంకోటి కానీ లేవు. వారు అన్నట్టు అందాల పోటీలతో ఏమొచ్చింది అన్నారు, అందాల పోటీతోని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ దేశాల్లో ప్రమోట్ చేసేది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం పోయించిన తర్వాత ఖచ్చితంగా ఆ దేశాల్లో ఎక్కడ పోటీలు జరిగినాయి, ఎందుకు జరిగినాయి అనే దాని మీద డిస్కషన్ అయితే ఉంటుంది. దాంతో పాటు ఇన్వెస్టర్లు కానీ బిజినెస్ వారు వారన్నట్టు కాస్మెటిక్స్ డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రతిది కూడా తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఏదైనా అభివృద్ధి జరుగుతుందనే తప్ప ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ ఏ ప్రభుత్వం చేసినా ఏముండదు. గతంలో వాళ్ళు కార్ రేసింగ్ పెట్టిరు, వాళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు, కార్ రేసింగ్ తోటి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రం వస్తుంది. కిరణ్ గారు ఈ కార్ రేస్ కు సంబంధించి అక్కడ క్లియర్ లైన్ కదా, అంటే ఈవీలను ప్రమోట్ చేయాలి, ఆ సంస్థల్ని అట్రాక్ట్ చేయాలి, తద్వారా సో ఆ కంపెనీ అంటే పర్టికులర్ గా కొన్ని ఆ కంపెనీస్ కు సంబంధించి అట్రాక్ట్ చేయడం కోసమే కదా రేస్ అనేది. ఎస్ డెఫినెట్ గా మేడం, అది ఎట్లయితే మీరు మీ కాన్సెప్ట్ ఎట్లయితుందో ఈ మెస్సీ టూర్ కూడా అట్లనే అంటున్నా. ఎవరు చేసినా రాకేష్ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ వచ్చారనుకోండి, డెఫినెట్ గా ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది తెలంగాణ అనేది కాన్సెప్ట్, అందులో తప్పే అయిపోయినట్టు. మేడం జోష్న గారు ఒకటే చెప్పండి, ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా తెలంగాణని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసి ఇన్వెస్టర్లను కానీ ఇంకో విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వనరులు వచ్చే విధంగా ప్లస్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ముందు అన్నిటికన్నా ముందు వరుసలో ఉంచడానికి ప్రయత్నం తప్ప దీంట్లో ఇంకోటి ఏం లేనది.